పొగాకు పంటకు సరైన ధర రావడం లేదంటూ నెల్లూరు జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఎగుమతులు నిలిచిపోవడంతో వేలం కేంద్రాల్లో వ్యాపారులు ధరలు తగ్గించేస్తున్నారంటూ వాపోతున్నారు. గతేడాది ధరలు కొంత ఆశాజనకంగా ఉండటం, ఎగుమతులు కూడా పెరుగుతాయనే ప్రచారంతో ఈసారి రైతులు ఇబ్బడి ముబ్బడిగా సాగును పెంచారు. పంట మధ్యలో మే నెల నుంచి ఎల్నినో ప్రభావంతో ఎండలు తీవ్రం కావడంతో సాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. దీంతో పెట్టుబడి ఖర్చులు సైతం రైతులకు భారంగా మారాయి. ఇంతా చేసి తీరా వేలం కేంద్రాలకు పంటను తీసుకొచ్చిన రైతులు ధరలను చూసి తీవ్ర నిరాశ చెందుతున్నారు. గతేడాది కిలోకు 350 వరకు పలికిన గ్రేడ్ ఏ పొగాకు ధర ప్రస్తుతం 160 నుంచి 200 లోపే పలుకుతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పొగాకు ఈ సంవత్సరము మహా దారుణంగా రేట్లు పడిపోయినాయి. పోయిన సంవత్సరం లాస్ట్లో 36,000 వేసి కంపెనీలోళ్ళు ఈరోజు ఒక్కసారి అయితే దిగబడిపోద్దని రైతులు కూడా ఊహించలేదు. నేను 30 ఎకరాలు వేసా, 3 బ్యాన్లకు వేసా. దరిదాపులా 40 లక్షలు పెట్టుబడి అయింది. కనీసం 20 లక్షలు వచ్చేటట్టు లేదు. వాళ్ళు చెప్పే కష్టాలు కొన్ని. మాకు జిఎస్టీ 22% ఉండింది, 40కి పోయింది. యుద్ధం జరుగుతుంది, షిఫ్టింగ్ లేదు. పంట ఏంటంటే ఎక్స్పోర్ట్ ఐటమ్. మొత్తం మన డొమెస్టిక్ 30%, 70% ఎక్స్పోర్ట్ ఏదంటే ప్రపంచ దేశాల్లో టొబాకో వేసే జింబాబ్వే, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ఇట్లాంటి దేశాల్లో కూడా పంట అధికమైన పంట. దానికి తోడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా అధికం ఓల్డ్ మాకు ట్రేడు. దీనివల్ల మాకు ప్రపంచ దేశాల్లో మాకు పక్క దేశాలు తక్కువ రేటు ఇస్తుండే. మాకు ఆ రేటు పోయిన సంవత్సరం అంతకుముందు ఇచ్చిన రేటు గిట్టుబాటు కాదు అని కంపెనీ వాళ్ళ వాదన. అసలు రేటు ఎట్లా పాట పెట్టలే నెంబరు. మేం చేయాలి. 10 ఎకరాలు వేసినాం. మేము 9 ఎకరాలు వేసినాం. 9 ఎకరాలు 9 వేసుకొని 45, 20 క్వింటాలు లోగేడు వచ్చింది. 30 క్వింటాలు నెంబర్ వచ్చింది. అది 18,000, 20,000 అట్లా వేస్తుండ్రు. మేము ఏం చేయాలనేది మేము దిక్కు తెలియని ప్రాంతంలో ఉన్నాం. 12 ఎకరాలు 1.5 బ్యానీకి వేసినాను. ఈ రేట్లు అనుకూలమైన రేట్లు లేవు. బ్యానీకి 7 లక్షల లోపల పడిపోతాం. మార్కెట్ సంక్షోభం ఉన్న మాట వాస్తవమేనని వేలం కేంద్రం అధికారులు అంగీకరిస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో నాణ్యత కొంచెం తగ్గడంతో కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయని చెబుతున్నారు. అయితే ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రైతులకు తోడ్పాటుగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం వడ్డీ లేకుండా 50,000 రూపాయలు రుణమిచ్చేలా, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కిలోకు 10 రూపాయలు మద్దతుగా చెల్లించే ప్రణాళికను అమలు చేయబోతున్నట్లు వివరిస్తున్నారు. ఈ సంవత్సరం కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల మార్కెట్ సంక్షోభం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. మేజర్గా ఏంటంటే రైతులు చాలామంది ఈ సంవత్సరం పొగాకులో 2 సార్లు 3 సార్లు ఇరిగేషన్ ఇవ్వటం వల్ల కొన్ని గ్రేడ్లు పర్టికులర్గా తెలపర పొగాకు, ఆఫ్షియల్ పొగాకు దిగుబడి ఎక్కువ రావడం వల్ల దాన్ని కొనేవాళ్ళు లేక ఆ పర్టికులర్ గ్రేడ్స్ అమ్మటం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. దాదాపు ఇప్పుడు లో బిడ్ మనం 160 రూపాయలు పర్ కేజీ తీసుకురావడం జరిగింది. అయినా సరే కొనుగోలులో పెద్దగా ఊపు అయితే కనిపించడం లేదు. ఈ సందర్భంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ పరిస్థితులను అర్థం చేసుకొని వారు కూడా కొంత చేయూత రైతులకు ఇవ్వాలనే ఉద్దేశంతో 2 రకాల పథకాలు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఎఫ్సి పండించే ప్రతి రైతుకి 50,000 రూపాయలు ప్రతి బ్యారన్కి ఇవ్వడానికి, ఒక లోన్ రూపంలో ఇవ్వడానికి వాళ్ళు ఒక పథకాన్ని రెడీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కేజీకి 10 రూపాయల చొప్పున ఇవ్వడానికి ప్రణాళిక రెడీ చేస్తున్నారు. కిలోకు 200 పైన ధర ఉంటేనే కనీసం పెట్టిన పెట్టుబడులైనా వచ్చే పరిస్థితి ఉంటుందని, లేదంటే తీవ్రంగా నష్టపోతామంటూ పొగాకు రైతులు ఆందోళన చెందుతున్నారు.